ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ గారు పిలుపు మేరకు 7 సెప్టెంబర్ 1వ తారీఖుని పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటించడం జరిగింది. ఆ యొక్క పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సబ్బండ ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈరోజు పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1/9/2024 నాడు ఏ ఉద్యోగి అయితే తర్వాత అపాయింట్ అయ్యిందో వాళ్ళకి పెన్షన్ లేకుండా చేయడం జరిగింది. ఎంతోమంది ఉద్యోగులు వారి యొక్క రక్త మాంసాలు ఓడిపోసి ప్రభుత్వానికి సేవ చేస్తూ ఉన్నారు. 61 సంవత్సరాలు ఉద్యోగి తన యొక్క సర్వీస్ చేసిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలని 2 ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. PFRDA చట్టాన్ని తీసుకొచ్చి ఉద్యోగులందరి పాలిట ఒక విధిమండల యొక్క పెన్షన్ని తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్ని మళ్ళీ కొత్త మలుపులు తిప్పి వేరే పథకాల ద్వారా UPS అనేటువంటి ఇంకొక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నింటినీ మేము ముక్త కంఠంతో, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగ లోకం, అదేవిధంగా ఉద్యోగ కుటుంబ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీని సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై తెలంగాణ! వదిలలే ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత! వదిలలే ఉద్యోగోపాధ్యాయ కార్మికుల ఐక్యత! రద్దు చేయాలి CPS విధానాన్ని వెంటనే, రద్దు చేయాలి CPS విధానాన్ని వెంటనే, ఉద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే.